నమస్తే వెల్కమ్ టు 10 Max. పవన్ ఫ్యాన్స్ 1000 కళ్ళతో హరిహర వీరమల్లు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే రిలీజ్ కంటే ముందే ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ మోస్ట్ ఎక్సైటింగ్ మూవీ ట్రైలర్. 29 థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ జనాల్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది, అసలు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది. నెవర్ బిఫోర్ లెవెల్లో 29 థియేటర్లలో రిలీజ్ చేసిన ట్రైలర్ యునానిమస్ గా పవర్ఫుల్ అన్న టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లుక్స్, డైలాగ్స్ కి తోడు సినిమా గ్రాండియర్ విజువల్స్ తో హరిహర వీరమల్లు ట్రైలర్ 3 నిమిషాల పాటు గూస్ బంప్స్ తీసుకొచ్చింది అంటున్నారు ఫ్యాన్. జ్యోతి కృష్ణ, క్రిష్ కంబైన్డ్ డైరెక్షన్ లో ఆడియన్స్ ముందుకొచ్చిన ట్రైలర్ సినిమా రిలీజ్ కి 20 రోజుల ముందు నుంచే ఫుల్ హైప్ క్రియేట్ చేస్తోంది. అర్జున్ దాస్ బేస్ వాయిస్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ కి పవన్ పవర్ పంచ్లు, షార్ప్ లుక్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. కొన్ని షాట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో సినిమాలో ఫుల్ ప్లెజ్డ్ సీన్స్ ఇంకే రేంజ్ లో ఉంటాయో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. ఫ్యాన్స్ తో ట్రైలర్ చూసిన ప్రొడ్యూసర్ అండ్ టీం కూడా సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లోని సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు 2 పార్టులుగా తెరకెక్కుతోంది. వరల్డ్ ఆఫ్ ధర్మగా వస్తున్న ఈ ఫస్ట్ పార్ట్ లో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఔరంగజేబ్ గా బాబీ డియోల్ అదరగొట్టేస్తున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. ఇన్నాళ్లు టైం తీసుకున్న టీం ట్రైలర్లోనే నెక్స్ట్ లెవెల్ విజువల్స్ చూపించడంతో వర్త్ వెయిటింగ్ అనుకుంటున్నారు ఫ్యాన్స్. నిజానికి ట్రైలర్ కట్ చూసి పవన్ డైరెక్టర్ ని మెచ్చుకున్న వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచే ట్రైలర్ మీద అంచనాలు పెరిగిపోయాయి. వాటిని రీచ్ అయ్యేలా ట్రైలర్ ఉండడంతో ఆడియన్స్ ఇంప్రెస్ అవుతున్నారు. 400 కోట్ల బడ్జెట్, 4 ఏళ్లు టైం తీసుకున్న హరిహర వీరమల్లు ఫైనల్లీ భారీ అంచనాలతో ఈ నెల 24న పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లలోకి వస్తోంది. అసలే ట్రైలర్ చూసి ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్ రిలీజ్ అయ్యాక ఇంకెన్ని కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఎదురు చూస్తున్నారు. దిల్ రాజు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రావణం సినిమా అనౌన్స్ చేశారు. పుష్ప దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్ సినిమాలు చేస్తున్న బన్నీని ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో చూపించబోతున్నారు? అసలు అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? బన్నీ, ప్రశాంత్ నీల్ చేయబోతున్న సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. హీరోల్ని ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ తర్వాతే ఎవరైనా. లౌడ్ అపీరెన్స్ లేకుండా, పెద్ద పెద్ద డైలాగులు లేకుండా జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఇంపాక్ట్ చేయగల సాలిడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అందుకే రావణంలో బన్నీ క్యారెక్టర్ పై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ లుక్ లో బన్నీ కనిపించబోతున్నాడని, చనిపోయిన రావణాసురుడు మరో అవతారంగా బన్నీ క్యారెక్టర్ ని చూపించబోతున్నారని సోషల్ మీడియాలో కథలు వైరల్ అవుతున్నాయి. నిజానికి హీరోలు మిగిలిన సినిమాల్లో క్యారెక్టర్లు, యాక్టింగ్ ఒక లెక్క. ప్రశాంత్ నీల్ సినిమాలో క్యారెక్టర్లు ఒక లెక్క. పేజీల డైలాగులుండవు, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉండవు. సింపుల్ ఎక్స్ప్రెషన్స్ తో, పవర్ఫుల్ పంచ్లతో, సాలిడ్ యాక్షన్ తో నడిపించేస్తారు సినిమా మొత్తం. హీరోల డ్రీమ్ రోల్స్ గా ప్రశాంత్ నీల్ సినిమాలు ఉంటాయనడంలో ఏ మాత్రం డౌట్ లేదంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో చేస్తున్న సినిమాలో కూడా ఎన్టీఆర్ అలాగే కనిపించబోతున్నాడని తెలుస్తోంది. హీరోలకి అప్పటి వరకు ఉన్న ఇమేజ్ ని ఇంకా ఎన్హాన్స్ చేసేలా ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ప్రశాంత్ నీల్ ఇంతకుముందు చేసిన కేజీఎఫ్, సలార్ సినిమాలు వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ తో, సెటిల్డ్ ఎమోషన్స్ తో, నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ హీరోలని పవర్ఫుల్ గా చూపిస్తారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చేతిలో ఉన్న సినిమాలన్నింటిలో కేజీఎఫ్ 3, సలార్ 2తో పాటు ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల్ని కూడా ఇలాగే డిజైన్ చేయడంతో ఈ సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. షూటింగ్ అయిపోయింది, ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు, రిలీజ్ కంతా రెడీ చేసుకుంటున్నారు. కానీ సినిమా మాత్రం అనౌన్స్ చేసిన డేట్ కి సినిమా రిలీజ్ అవ్వటం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా దగ్గర నుంచి ప్రభాస్ సినిమా వరకు అందరూ ఆ ఒక్కదాని వల్లే సినిమా రిలీజ్ డిలే చేసుకుంటూ వస్తున్నారు. అంతగా సినిమాల రిలీజ్ ని శాసిస్తున్నదేంటి? ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, విజువల్ గా గ్రాండియర్ గా ఉండడానికి విఎఫ్ఎక్స్ వాడేవారు సినిమాలు. కానీ ఇప్పుడు ఆ విఎఫ్ఎక్స్ సినిమాల రిలీజ్ ని శాసిస్తున్నాయి. షూటింగ్ అయి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసినా కూడా ఆ డేట్ కి సినిమాలు రిలీజ్ కావడం లేదు ఈ విఎఫ్ఎక్స్ వల్ల. వీటిలో ఘాటి కూడా లేటెస్ట్ గా జాయిన్ అయింది. ఏప్రిల్ నుంచి జులైకి పోస్ట్ పోన్ అయిన ఘాటి సినిమా విఎఫ్ఎక్స్ పని అవ్వకపోవడంతో
మరోసారి పోస్ట్ పోన్ అయింది. అనుష్క లీడ్ రోల్లో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ యాక్షన్ మూవీ థ్రిల్లర్ ఘాటీలో విఎఫ్ఎక్స్ షాట్స్ చాలానే ఉన్నాయి. ఆ పని ఇంకా కంప్లీట్ కాకపోవడంతో ఈ నెల 11న రిలీజ్ అవ్వాల్సిన ఘాటీ పోస్ట్ పోన్ అయింది. విఎఫ్ఎక్స్ డిలే వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న మరో సినిమా రాజాసాబ్. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ రాజాసాబ్ మూవీలో విఎఫ్ఎక్స్ కి ఇంపార్టెన్స్ చాలా ఉంది. దాంతో సినిమా రిలీజ్ లేట్ అవుతోంది. ఆల్రెడీ రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోని ట్రోల్ చేయడంతో పాటు నెగటివ్ కామెంట్స్ రావడంతో ఈసారి అలాంటి వాటికి స్కోప్ ఇవ్వకుండా పర్ఫెక్ట్ విఎఫ్ఎక్స్ తో రావడానికి టైం తీసుకుంటున్నట్టు ఆల్రెడీ మారుతి క్లారిటీ ఇచ్చారు. ఈ సంవత్సరం సమ్మర్లోనే రిలీజ్ అవ్వాల్సిన రాజాసాబ్ విఎఫ్ఎక్స్ డిలేతో ఇయర్ ఎండ్ కి డిసెంబర్ 5న థియేటర్లలోకి వస్తోంది. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని ఆపేసింది విఎఫ్ఎక్సే. ఈ సినిమా నుంచి ఫస్ట్ టైటిల్ చూసిన ఫ్యాన్స్ విశ్వంభర నెక్స్ట్ లెవెల్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనుకున్నారు. కానీ టీజర్ చూసి విపరీతంగా ట్రోల్ చేశారు. దాంతో సినిమాని పోస్ట్ పోన్ చేసింది టీం. ఎందుకంటే విఎఫ్ఎక్స్ ఎన్నాళ్లు టైం పడుతుందో తెలియదు కాబట్టి. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు చిరంజీవి. విశ్వంభరలో 4600కు పైగా విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని తెలుస్తోంది. మరి వీటిని పర్ఫెక్ట్ గా ఆడియన్స్ కి డెలివరీ చేయడానికి ఇంకెంత టైం తీసుకుంటారో, సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని ఎదురు చూస్తున్నారు అంతా. ఇలా భారీ విఎఫ్ఎక్స్ తో తెరకెక్కుతున్న సినిమాల లిస్ట్ లో బాలకృష్ణ అఖండ 2 తాండవం, సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు, మిరాయ్, స్వయంభూ, జై హనుమాన్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ మ్యాక్సిమం రిలీజ్ డేట్లు ఇచ్చాయి. మరి ఆ టైంకి విఎఫ్ఎక్స్ అయితే సినిమాలు థియేటర్లలోకి వస్తాయి, లేకపోతే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ వీక్ ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. అందులో కొన్నాళ్లుగా లైమ్ లైట్ లో ఉన్న తమ్ముడు రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమాతో నితిన్ మంచి హిట్ కొట్టే ఛాన్స్ ఉందా? తమ్ముడుతో పాటు థియేటర్లకు వస్తున్న సినిమాలేంటి? లెట్స్ హ్యావ్ ఎ లుక్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న నితిన్, మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న లయ, టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సప్తమి గౌడ, సక్సెస్ కొట్టి బిజీ అవుదామనుకుంటున్న డైరెక్టర్ వేణు శ్రీరామ్. తమ్ముడు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఆడియన్స్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందా అని శుక్రవారం థియేటర్లోకొస్తున్న తమ్ముడు కోసం ఎదురు చూస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న తమ్ముడు ఈ నెల 4న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. అందుకే టీం మొత్తం గట్టిగా ప్రమోషన్లు చేసి సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేయడానికి 100% ఎఫర్ట్ పెట్టింది. మరి ఈ ఎఫర్ట్ ఏ రేంజ్ లో వర్కౌట్ అయిందో సినిమా రిలీజ్ అయ్యాక చూడాల్సిందే. తమ్ముడు సినిమాతో పాటు తెలుగులో రిలీజ్ అవుతున్న మరో సినిమా 3BHK. సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని లీడ్ రోల్స్ లో మిడిల్ క్లాస్ ని ఎయిమ్ చేస్తూ అన్ని రకాల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేలా తెరకెక్కించిన ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ బాగా రీచ్ అవడంతో 3BHK గ్యారెంటీగా హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు టీం. సుహాస్ సినిమా కూడా ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న సుహాస్, కీర్తి సురేష్ లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ కామెడీ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఉప్పు కప్పు రంబు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో డైరెక్ట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో ఈ ఫన్ ఎంటర్టైనర్ అమెజాన్ ప్రైమ్ లో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమ్ కాబోతోంది. ఇలా ఇంట్రెస్టింగ్ సినిమాలు శుక్రవారం ఆడియన్స్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. గ్రాండ్ గా రామాయణం ఫస్ట్ లుక్. బన్నీ సినిమాలో మృణాల్ ఠాగూర్, కొడుకు సినిమా చూసి ఎమోషనల్ అయిన విజయ్ సేతుపతి. సూర్య తెలుగు సినిమాకి టైటిల్ ఫిక్స్. కూలీ లాస్ట్ క్యారెక్టర్ రివీల్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. బాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ మూవీ రామాయణం ఫస్ట్ లుక్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. నితేష్ తివారీ డైరెక్షన్ లో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ ని పాన్ ఇండియా వైడ్ గా లాంచ్ చేసి హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొన్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఈ భారీ సినిమాలో మరో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ చేస్తున్నట్లు టాక్. దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో షూటింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ సాంక్రిత్యన్, విజయ్ కాంబినేషన్ లో రష్మిక హీరోయిన్ గా తెరకెక్కబోతోన్న సినిమా జూలై 2nd వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న కూలీ మూవీ నుంచి
లాస్ట్ క్యారెక్టర్ గా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ని రివీల్ చేసింది టీం. జై హనుమాన్ నుంచి అప్డేట్ రాబోతోందని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో హనుమాన్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ నుంచి ఈ నెల 7న రిషబ్ శెట్టి బర్త్డే సందర్భంగా అప్డేట్ ఇస్తున్నట్టు టాక్. సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితారా ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతున్న సినిమాకి విశ్వనాథన్ అండ్ సన్స్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మధ్య సీక్వెల్ ట్రెండ్ స్పీడ్ పెరగడంతో ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయకి కూడా సీక్వెల్ పనులు స్టార్ట్ చేసింది టీం. నవీన్ పొలిశెట్టి హీరోగా స్వరూప్ డైరెక్షన్ లో తెరకెక్కి సూపర్ హిట్ అయింది ఈ సినిమా. ప్రస్తుతం అనగనగా ఒక రాజు సినిమాతో బిజీగా ఉన్న నవీన్ నెక్స్ట్ ఈ ప్రాజెక్టులో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. విజయ్ సేతుపతి కొడుకు సూర్య విజయ్ సేతుపతి హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఫీనిక్స్ మూవీ తమిళ్లో శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.